హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్, ఈ మూడు కూడా తరచుగా చాలా ప్రాధాన్యతని వహిస్తూ ఉంటాయి మన లైఫ్లో. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ అకౌంట్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, ఈ మూడు కూడా చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. అయితే అందరం తరచూ చేసే మిస్టేక్ ఏంటంటే మనం లక్కీ మొబైల్ నెంబర్ కావాలి అనుకుంటాం. ఓకే, మరి ఆ మొబైల్ నెంబర్కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. ఎయిర్టెల్, వడా, జియో, బిఎస్ఎన్ఎల్ ఇలా ఉంటాయి. మరి దాన్ని మనం కేర్ చేయం. కానీ అది చాలా పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. అంటే లక్కీ మొబైల్ నెంబర్ కంటే కూడా ప్రధానమైనది ఆ మొబైల్ నెంబర్ ఉండేటువంటి కంపెనీ మనకు వైబ్రేషన్లో ఉందా లేదా, ఇది చాలా ప్రధానం. ఓకే, కాబట్టి మనకి లక్కీ మొబైల్ నెంబర్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ మొదటగా గుర్తుంచుకోవాల్సింది, మనం ఏ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నామో అది ఏ కంపెనీకి సంబంధించిందో ఆ కంపెనీ వైబ్రేషను మనకి హార్మోనీలో ఉందా లేదా, ఇది కావాలి. అలాగే మనం లక్కీ అకౌంట్ నెంబర్ అంటాం, బ్యాంక్ అకౌంట్ నెంబర్. బాగుంది. మరి బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ ఇస్తున్నారు కొన్ని బ్యాంకులు. మన ఇష్టం అంటే వాళ్ళు కొన్ని నెంబర్స్ ఇస్తారు, దాని ఎండింగ్ అనేది మన ఇష్టం వచ్చిన నెంబర్లో పెట్టుకోవచ్చు. అట్లా చాలా బ్యాంకులు ఇస్తున్నాయి. మరి అలా ఇస్తున్నప్పుడు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మనం చూస్ చేసుకోవచ్చు. అంతకంటే ముందేం చేయాలి, ఆ బ్యాంకు నేమ్ యొక్క వైబ్రేషను మన వైబ్రేషన్కి హార్మోనీలో ఉందో లేదో చూడాలి. అలాగే లక్కీ వెహికల్ నెంబర్, ఎంతప్పటికీ మనం ఒక వెహికల్లో దాని యొక్క బోర్డు పైన ఉండేటువంటి 4 అంకెలే చూసుకుంటాం మనకు లక్కీయా కాదా అని. కాదండి, అసలు ఆ వెహికల్ కంపెనీ ఉంటుంది. హీరో కంపెనీయా, హోండా కంపెనీయా, ఇలా నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, బజాజా, టీవీఎస్ఆ, ఇట్లా అది మనకి వైబ్రేషన్లో ఉండాలి. ఆ తరువాతే నంబర్ జోలు వెళ్ళాలి మనం. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం వెహికల్ నెంబర్ అయినా, తర్వాత ఇలాగే ఒక హౌస్ నెంబర్ అయినా, ఇలా ప్రతి నెంబర్ ఏ చూసుకున్నా కూడా కొన్ని నెంబర్స్కి నెంబర్సే ఉంటాయి, కొన్ని నెంబర్స్కి ఆ నెంబర్స్తో పాటు లెటర్స్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ లెటర్స్ కూడా. ఉదాహరణకి మొబైల్ నెంబర్ ఉంది, దాంట్లో ఇంగ్లీష్ లెటర్సే ఉండవు. 10 నెంబర్స్ ఉంటాయి, మొత్తం నెంబర్సే ఉంటాయి, డీడ్సే ఉంటాయి. అదేవిధంగా వెహికల్ నెంబర్ ఉంది, ఖచ్చితంగా నంబర్తో ఇన్క్లూడ్ అయ్యి మనకి ఇంగ్లీష్ లెటర్స్ కూడా ఉంటాయి. అక్కడ లక్కీ నెంబర్ అంటే ఇన్క్లూడ్ ఇంగ్లీష్ లెటర్స్, అంటే దాని యొక్క చాల్దియన్ వాల్యూస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇది కూడా మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది లక్కీ మొబైల్ నెంబర్ అనేది మీరు తీసుకొని కొంతమంది అనుకుంటారు, ఎవరికో బాగా కలిసి వచ్చిందంట లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే, మరి నాకెందుకు కలిసి రాలేదు? ఆ ఎవరికో ఆ మొబైల్ కంపెనీ కూడా వైబ్రేషన్లో ఉండి ఉంటుంది, మీకు లేదు. అదే డిఫరెన్స్. అయితే ఏం చేయొచ్చు, మీరు పోర్టబిలిటీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్టెల్లో తీసుకున్నారు, తీసుకున్నాక తెలిసింది ఆ ఎయిర్టెల్ అనేది మీకు వైబ్రేషన్లో లేదు. మీకు బిఎస్ఎన్ఎల్ ఉంది, వెంటనే ఈ నెంబర్ని బిఎస్ఎన్ఎల్లోకి పోర్టబిలిటీ పెట్టుకోవాలి. ఆ ఛాన్స్ మొబైల్ నెంబర్కి మాత్రమే ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్కి లేదు, వెహికల్ నెంబర్కి లేదు. ఇది కూడా మనం గుర్తించాలన్నమాట. కాబట్టి వేలం వెరిలాగా ఎంతోమంది లక్షలు పోసి ఇది నా లక్కీ మొబైల్ నెంబర్, ఇది నా లక్కీ మొబైల్ నెంబర్ అంటూ తృప్తి పడే అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అది లక్కీ మొబైల్ నెంబర్ ఎలా అవుతుందో ఇప్పుడు మనం చెప్పుకుంటాం, అది సెకండరీ. అసలు ఫస్ట్ ఏంటంటే ఆ మొబైల్ నెంబర్ ఉన్న కంపెనీ మనకు వైబ్రేషన్లో ఉండాలి. అంటే ఇక్కడ నేను చెప్పే వాటిల్లో ఏమేం పదాలు వచ్చాయి, వైబ్రేషన్, తర్వాత నంబర్, కంపెనీ, 3 వచ్చాయి. ఇప్పుడు మీకు ఇక్కడ వైబ్రేషన్లు తెలియాలి.
అలాగే ఆ యొక్క ఇంగ్లీష్ లెటర్స్కి మీకు చాల్దిన వాల్యూస్ తెలియాలి. కాబట్టి వైబ్రేషన్ అనేది మీకు మొబైల్ కంపెనీలకు ఏముంటుంది, బ్యాంకు నేమ్స్కి ఏముంటుంది, వెహికల్స్ కంపెనీకి ఏముంటుందో మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ని కనుక మీరు నోట్ చేసుకున్నట్లయితే ఇది మొబైల్ నెంబర్కి సంబంధించి పనికొస్తుంది, అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి పనికొస్తుంది, వెహికల్కి సంబంధించి కూడా పనికొస్తుంది. ఒకసారి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి అయితే మీ ముందుకు తెస్తాను. చూడండి, సిమ్ కంపెనీ వైబ్రేషన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, వడా. ఇక్కడ 4 కంపెనీలు విరివిగా వాడేవి తీసుకున్నాను. ఎయిర్టెల్ యొక్క వైబ్రేషన్ 35, బిఎస్ఎన్ఎల్ యొక్క వైబ్రేషన్ 50, జియో యొక్క వైబ్రేషన్ 31, వడా యొక్క వైబ్రేషన్ 14. ఇది సిమ్ కంపెనీలు. మరి బ్యాంక్ వైబ్రేషన్స్, బ్యాంక్ నేమ్స్ వైబ్రేషన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా 69 వైబ్రేషన్, హెచ్డిఎఫ్సి 59, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 88, యాక్సిస్ బ్యాంక్ 48, ఐసిఐసిఐ బ్యాంక్ 81, ఐసిఐసిఐ బ్యాంక్ 81, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 99, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 66, బ్యాంక్ ఆఫ్ బరోడా 76, కోటక్ మహేంద్ర బ్యాంక్ 85, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 96. ఇవి బ్యాంక్ నేమ్స్, అంటే కొన్ని ఎక్కువగా వాడేవి ఇచ్చాను. తర్వాత బైక్ యొక్క వైబ్రేషన్స్, బైక్ నేమ్స్ కంపెనీలు, హీరో 35, హోండా ఎస్పీ 50, హోండా సిబి 53, టీవీఎస్ 36, యమహా 15, బజాజ్ 12, రాయల్ ఎన్ఫీల్డ్ 56. ఇవి వెహికల్కి సంబంధించి. ఇక ఇవి కాకుండా మనకేం కావాలి అంటే చాల్దియన్లో టేబుల్ కావాలి మీకు. 1 2 3 4 5 6 7 8 వరకే ఉంటాయి వాల్యూస్, 9కి నో వాల్యూస్. ఏ అంటే 1 అంటే AIJQY, 2 అంటే BKR, 3 CGLS, 4 DMT, 5 EHNX, 6 UVW, 7 OZ, 8 FP, 9 డివైన్ నెంబర్ నో వాల్యూస్. ఇది చాల్దియన్ పట్టిక. అంటే ఇక్కడ బోర్డు మీద మీకు స్పష్టంగా రాకపోయినా నేను చెబుతూ ఉంటే సరి చేసుకుంటానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక మీకు కావలసిన 4 ఐటమ్స్ ఏంటంటే 1 మీ యొక్క హార్మోనీస్, 2 మీ యొక్క లక్కీ నెంబర్స్, 3 మీ యొక్క బర్త్ వైబ్రేషన్స్, 4 చాల్దియన్ టేబుల్. ఇదిగో చాల్దియన్ టేబుల్ ఇక్కడ ఇచ్చాం. ఇక హార్మోనీస్, లక్కీ నెంబర్స్, బర్త్ వైబ్రేషన్స్ గురించి మన ఛానల్లోనే వీడియోస్ చేయటం జరిగింది. మీరు అవి చూసినట్లయితే మీకు అవి స్పష్టంగా అర్థమవుతాయి. ఇవి సో ఈ యొక్క పట్టిక టేబుల్స్ మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ఏ బండి మాకు వైబ్రేషన్లో ఉంటుంది, ఆ బండికి ఏ నెంబర్ బాగుంటుంది, ఏ మొబైల్ కంపెనీ నాకు వైబ్రేషన్లో ఉంది, ఆ మొబైల్ కంపెనీ యొక్క ఏ నెంబర్ నాకు సూటబుల్గా ఉంది, లక్కీగా ఉంది, అలాగే ఏ బ్యాంక్ యొక్క నేమ్ నాకు వైబ్రేషన్లో ఉంది, అప్పుడు ఆ బ్యాంక్ యొక్క నెంబర్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ మీకు ఈ వైబ్రేషన్స్లో కనుక ఉంటే వాటి నెంబర్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం. అంటే మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవాలి, అలాగే బండి యొక్క నెంబర్, బైక్ యొక్క నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఆ క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అనేది అప్పటికి మీకు ఇవన్నీ తెలియాలన్నమాట. హార్మోనీస్, లక్కీ నెంబర్స్, బర్త్ వైబ్రేషన్స్. హార్మోనీస్ అనేది డెస్టినీని బట్టి వస్తాయి. డెస్టినీ, ఒకరి యొక్క డెస్టినీని బట్టి వారి యొక్క హార్మోనీస్ ఏంటో తెలుస్తాయి. అది హార్మోనీస్ అనేటువంటి మన ఒక టాపిక్తో మనం ఒక వీడియో చేశాము, అది చూడండి, దాంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది. అలాగే లక్కీ నెంబర్స్ అంటే ఒకవైపు బర్త్ వైబ్రేషన్స్, ఒకవైపు హార్మోనీస్, రెండు కలిపి మనం లక్కీ నెంబర్స్ని తయారు చేసుకుంటాం. అవి ఎలా తయారు చేసుకుంటాము అనేది ఆ వీడియో ఉంటుంది, వీడియో చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ బర్త్ వైబ్రేషన్స్. బర్త్ వైబ్రేషన్స్ని మనం ఎలా తీసుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో ఉంటుంది, దానిలో చూడండి. ఈ 3 చూస్తే అందులో మీకు పూర్తిగా ఎడ్యుకేట్ అవుతారు, నో డౌట్. ఇక చాల్దియన్ టేబుల్ ఇక్కడ ఉండనే ఉంది. సో వీటి ద్వారా మనం ఇప్పుడు వాటిని ఎలా చూడాలి,
అంతకంటే ముందు అసలు ఎందుకు ఈ యొక్క మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్ అంటే ఒక మనిషికి నేమ్ అనేది 14 డైమెన్షన్లో ఉండాలి అనేది మనం చెబుతూ వచ్చాము. దాదాపు అందరికి అది సుస్పష్టంగా అర్థమైంది, ఎడ్యుకేట్ అయ్యారు దానిలో. ఎందుకు 9 నవగ్రహాలు, 5 పంచభూతాలు వెరసి 14 డైమెన్షన్స్లో నేమ్ ఉన్నప్పుడే అది మంచి గ్రోత్లోకి వెళ్తుంది లైఫ్. ఓకే, అయితే అంతకంటే ముందు ఒక మనిషికి అతని లైఫ్లో బాగుండటానికి నేముతో పాటు ఇంకా చాలా అంశాలు చూడాలి. అవి కూడా 14 ఉంటాయి. 9 నవగ్రహాలు, 5 పంచభూతాలు. అవేంటి? ఫస్ట్ నేమ్, తర్వాత స్కూల్ చదివే ప్లేసు, ఏ ఊరిలో స్కూలు, ఏ ఊరిలో కాలేజీ, తర్వాత జాబ్, బిజినెస్ ఏ ఊరిలో చేస్తున్నాం, అలాగే మొబైల్, అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్ ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్, తర్వాత హౌస్ నెంబర్, మ్యారేజ్ డేటు, లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, చిల్డ్రన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఎలా ఉంటాయి మొత్తం కలిపి ఈ 9 పార్ట్స్ కూడా చాలా విలువైనవి. తర్వాత హెల్త్, ఆరోగ్యం, బాధ్యతలు, ఆస్తులు షేర్ చేయటం, సర్వీస్, మోటివేషను, చిరకాల లక్ష్యం, ఈ 5 కూడా పంచభూతాలు. ఇవన్నీ కలిపితేనే మనిషి యొక్క పరిపూర్ణమైన లైఫ్. ఆ పరిపూర్ణమైన లైఫ్లోని మెయిన్ అంశమైన నేముని 14 డైమెన్షన్స్లో ఉండి తీరాల్సిందే. తర్వాత ఇందులో ఒక అంశమైనటువంటి మొబైల్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క నెంబర్స్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి, ఈ యొక్క కంపెనీలని మనం వైబ్రేషన్ అవుతుందో లేదో ఎలా చూసుకోవాలి అనేది పరిశీలనగా చూద్దామండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ కంటెంట్తో మరలా కలుద్దాం.